వాళ్ళ సర్వీస్ అంతా కూడా మన కంపెనీ ద్వారా ఇచ్చారు, కంపెనీ ద్వారా ప్రజలకు ఇచ్చారు. అండ్ ఇప్పుడు మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు సర్వీస్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇష్యూ ఉన్నా అది త్వరగా పరిష్కరించాలనే బాధ్యత మా మీద ఉంటుంది. సో మా మేనేజ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అది డైరెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఏఎస్ లెవెల్లో ఎనీబడి ఎవరికైనా కూడా అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంక్లూడింగ్ సర్కిల్స్ లో ఉన్న అందరూ ఎస్సీస్ బాధ్యత అనేది ఉంటుంది. అదే విధంగా మేము కూడా ప్రవర్తిస్తాం. ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ మన దగ్గరికి వస్తే, మన ఆఫీస్కి వస్తే ఫస్ట్ వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళ సమస్యలు మనం వినడం కానీ అండ్ ఇమీడియట్గా దాన్ని పరిష్కరించడం. సో మెనీ ఇయర్స్ మీరు సర్వీస్ ఇచ్చిన తర్వాత అది చాలా చిన్న టోకెన్ మేమైతే మీకోసం మేము చేయగలం మేనేజ్మెంట్ తరఫు నుంచి. సో ఎప్పుడైనా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏ సమస్యతో ఎనీ ఎన్పిడిసిఎల్ ఎంప్లాయీ ఆ కుటుంబం మనందరం కూడా ఒకటే కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికైనా మీకు సమస్య ఉంది అంటే మాకు సమస్య ఉంటే ఉంటుంది. సో ఎక్కడ మీరు ఏ ఎన్పిడిసిఎల్ ఎంప్లాయీ దగ్గరికి మీరు ఇష్యూ ఉందని వెళ్ళినా తప్పకుండా అది ఇమీడియట్లీ పరిష్కారం అనేది ఉంటుంది. అండ్ ఆ భావంతోనే మన ఫ్యామిలీ అంతా, ఎన్పిడిసిఎల్ ఫ్యామిలీ అంతా కూడా అదే ఉంటుంది. ప్లస్ మన డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు అదే రెస్పాన్స్ ఉంటుంది. సో కొన్ని రిక్వెస్ట్ ఏవైతే మనం డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం, మనం ఇప్పుడు హెచ్ఆర్డీలో అన్ని కూడా ఆన్లైన్ చేయబోతున్నాం. వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పెన్షనర్స్ కావచ్చు. ఇప్పుడు ఏమైతుంది అన్న సమస్య వస్తే ఎవరికైనా షోకాస్ నోటీస్ ఉంటుంది, ఆ ఎంప్లాయీకి తెలియదు నాకు షోకాస్ నోటీస్ వచ్చింది అని. దానివల్ల వాళ్ళ ఏజీఏ పెండింగ్ ఉంటుంది, లేదా వాళ్ళ హెచ్ఈపీ పెండింగ్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు, ఇండియన్ కూడా తెలియదు. వాళ్ళ పర్సనల్ అకౌంట్లో పెడతారు, 3 ఏళ్ళ తర్వాత లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అది నా పైన సెన్షూర్ ఉంది లేదా నా పర్సనల్ అకౌంట్లో ఏదో పెట్టారు అని. లేదా ఒకరికి ప్రొబేషన్ కంప్లీట్ అవుతుంది 2016లో, నా దగ్గరికి ఫైల్ వస్తుంది. ఇప్పుడు ప్రొబేషన్ అయిపోయింది 9 సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ కంప్లీషన్